సంకటహర చతుర్థి అనేది సంకటాలను అంటే కష్టాలను హరించే తిథి అని అర్థం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి తిథి, వినాయక పూజ శుభ సమయం, పూజా విధానం వంటి విషయాలను తెలుసుకుందాం. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సంకటహర చతుర్థి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3 లేదా 4వ రోజు చవితి వస్తుంది. ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. ఈ చతుర్థి తిథి మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇక సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు, ఉపవాసం ఆచరిస్తారు. అలాగే ఈ రోజున ఆచరించే దాన ధర్మాలు మరింత పుణ్యఫలం కలిగేలా చేస్తాయని నమ్ముతారు. డిసెంబర్ 7 ఆదివారం చతుర్థి తిథి. ఈ నెల అంటే 2025 డిసెంబర్ నెలలో 7వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6:25 చతుర్థి ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు అంటే డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 4:03 చతుర్థి తిథి ముగుస్తుంది. అయితే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట గరికతో పూజించడం విశేషంగా భావిస్తారు. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ చంద్రదర్శనం తర్వాత వినాయక పూజ చేయటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్థి పూజా విధానం. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథి రోజు 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి. వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి. అలాగే సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభిస్తారు. పూజ గదిలో వినాయకుడు చిత్రపటం ఏర్పాటు చేసి పూలు, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. అనంతరం పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ముఖ్యంగా గణపతికి ఇష్టమైన 21 పత్రాలు కుదరకపోతే గరిక స్వామివారికి సమర్పించాలి. అయితే 1/2 మీటర్ పొడవుండే తెలుపు లేదా ఎరుపు రవిక ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి. మీ మనసులోని కోరికలను తలుచుకొని 3 గుప్పిట్ల బియ్యం ఆ రవిక ముక్కల్లో పోసి తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, కొంత దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. అనంతరం ఆ మూటను వినాయకుడి ముందు పెట్టాలి. ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇప్పుడు గణపతి మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి. కుదరకపోతే ఓం గణ్ గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ధూపం వేసి స్వామివారికి హారతిచ్చి నమస్కరించుకోవాలి. అనంతరం చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని చంద్రాయ నమః లేదా సోమాయ నమః అనే మంత్రాలను పఠిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత మరోసారి గణపతికి పూజ చేసి పూజ ముగించాలి. అలాగే ఈ రోజున కుదిరిన వాళ్ళు వినాయకుడి గుడికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభప్రదం. సంకటహర చతుర్థి వేళ చేయాల్సిన దానాలు. పవిత్రమైన చతుర్థి రోజు పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు వంటి ధాన్యాలను దానం చేయవచ్చు. అలాగే దుస్తులు, దుప్పట్లు, స్వీట్లు, పళ్ళు, నెయ్యి వంటివి కూడా దానం చేయడం శుభప్రదం. అయితే దానం చేసే సమయంలో మనసులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు. దానం చేసే సమయం ఎవరిని అవమానించకూడదు. దాన ధర్మాలు రహస్యంగా ఉంచాలి. ఓం గణ్ గణపతయే నమః.